గౌతమి న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి కాలనీలోని దాదాపు 300 మంది మహిళలు పాల్గొని తమ తమ ముగ్గులు వేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కోసం పోటీ పడ్డారు. ఇట్టి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా శ్రీ నాయకి మోడల్ హై స్కూల్ నుండి ముగ్గురు ఉపాధ్యాయులు మరియు జీడిమెట్ల 132 డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి తనయుడు భరత్ సింహారెడ్డి విచ్చేసి విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ 1 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, జనరల్ సెక్రటరీ పరమేశ్వర్ గౌడ్ మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ముందు వచ్చినట్టుంది. అందరూ ఉదయం నుంచి పోటీలో పాల్పంచుకున్న ప్రతి ఇంటి ముందు వారు వచ్చినటువంటి ముగ్గు తోచినటువంటి ఇస్తారు. అందులో నుంచి చేశారు. ఎవరు బాగా చేయలేదని కాదు, ఇంతకు మన మునిచలో కూడా బాగానే ఉంది. ప్రైజ్లు ఇస్తే నేను చదవడం జరుగుతుంది. అందరూ కూడా కాబట్టి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా నంబర్ విజయలక్ష్మి, బబ్లీ, పర్ణిక ఉత్తరప్రదేశ్ కలిసి మన బాధ్యత రచన, ఏ శ్రీలత, రావ్య, నిఖిత, దీప్, శైలజ, శిరీష, ఎవరు ఏ మౌనిక, సౌమ్య, లాస్యా, కే లాస్యా, శివలీల, నందిని, అనురాధ, రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి అందరూ మన కాలనీ వాసులు, పెద్దలు, మన కాలనీ అసోసియేషన్ సభ్యులు, మరి మన ప్రెసిడెంట్ గారు అందరూ పాల్గొని మరి మహిళలందరూ ఏకదాటిగా ముగ్గులు అందరూ మంచిగా బ్రహ్మాండంగా వేసినారు. దానికి తోడు అందరు న్యాయ నిర్ణేతలను మన నాయకి స్కూల్ నుంచి రావడం జరిగింది. న్యాయ నిర్ణేతలు మరియు మన భరత్ సింహారెడ్డి గారు కలిసి ప్రైజులు సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా అందరూ సమాజులకు మరియు సహకరించిన వాళ్ళందరికీ, పెద్దలకు అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఎమ్మెన్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో సహకరించినటువంటి మన అసోసియేషన్ సభ్యులకు మరియు జడ్జిగా వచ్చినటువంటి టీచర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.